హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కేంద్ర మరియు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ మరియు జాబ్స్ నోటిఫికేషన్కి గురించిన పూర్తి సమాచారం ఈ ఛానల్లో దొరుకుతుంది. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో కూడా పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే దసరా కానుకలు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభ పరిణామం, శుభవార్త ఇది. తల్లికి వందనం. అదేనండి, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి పథకం 15,000 రూపాయలు స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని యొక్క తల్లికి 15,000 రూపాయలని అమ్మఒడి పథకం కింద ఇచ్చేవారు. గత వైసీపీ ప్రభుత్వం అయితే 15,000 రూపాయలని పేరు పెట్టి అందులో నుండి 13,000 రూపాయలని తల్లికి, అదేవిధంగా 2,000 రూపాయలని స్కూల్కి మెయింటెనెన్స్కి తీసుకునేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తుంది. ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంత డబ్బులు ఇస్తారు, ఒక కుటుంబంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకి ఈ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకంలో భాగంగా చేర్పించుకొని ఆ తల్లికి 15,000 రూపాయలని జమ చేయడం జరిగింది. అదేనండి, నేను ఇందాక చెప్పినట్టు 13,000 రూపాయలని జమ చేయడం అయితే జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం గత మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే 15,000 రూపాయలకి 15,000 రూపాయలని తల్లి ఖాతాలో వేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఎలాంటి కటింగ్స్ అనేది ఉండవు అని క్లియర్గా చెప్పారు. దానితో పాటు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ వారందరికీ కూడా అర్హులుగా భావించి వారందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మరలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, గతంలో ఏమైనా ఈ అర్హుల విషయంలో తప్పిదాలు జరిగాయా అనే విషయాలన్నీ తెలియాలి. కాబట్టి దీనికి సంబంధించి ఒక జీవో అనేది దసరా కానుకగా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదల విద్యార్థుల యొక్క తల్లికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలని వేసే ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్హతలు కూడా కొన్ని అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉందో స్కూల్ రిజిస్టర్లో నేమ్ కూడా అదే విధంగా ఉండాలి. రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ పథకంలో భాగంగా స్కూల్ నుండి ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అర్హుల నుండి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నటువంటి అప్లికేషన్ డేటా అదేవిధంగా స్కూల్లో తీసుకున్నటువంటి రికార్డు డేటా రెండూ కూడా మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు అర్హుల జాబితాలో ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకవేళ ఎవరికైనా నేమ్స్ క్లారిటీగా లేనట్టయితే, తప్పులు ఉన్నట్టయితే రికార్డులోనైనా చేంజ్ చేసుకోండి, లేదు అంటే ఆధార్ కార్డులోనైనా చేంజ్ చేసుకోండి. ఏదో ఒకటి చేసుకొని రెండు చోట్ల ఒకే విధంగా ఉండే విధంగా మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే వీరు అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఇచ్చాక ఇటు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ స్కూల్ నుండి కూడా రికార్డు తీసుకుంటారు. కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముందే ఈ పనిని చేసి పెట్టుకోండి. ఇక మీకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవ్వగానే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.